ఎక్సర్సైజ్ అంతా కూడా అయిపోయినట్టే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఒక చిన్న కాన్సెప్ట్ అది ఒకటి చెప్పుకుని మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. చూడండి, మీరు ఆల్రెడీ ఫంక్షన్స్ నేర్చుకున్నారు కదా ఫస్ట్ ఇయర్లో, అవునా? ఫంక్షన్స్ నేర్చుకున్నారు కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సెట్ నుంచి మరొక సెట్కి సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి. ఇప్పుడు లేదంటే ఒక సెట్ నుంచి మరొక సెట్ కాదు, ఒక సెట్కి సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను A = 1 2 3 అన్నాను. నేను ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయి చెప్పండి. దాని యొక్క సబ్సెట్స్ చెప్పండి. సబ్సెట్స్ అంటే తెలుసా? సబ్సెట్స్ అంటే తెలుసా? ఇందులోని ఎలిమెంట్స్ కలిగి ఉంటూ ఇందులోని ఎలిమెంట్స్ కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అయినా ఉండొచ్చు, లేదా ఇందులో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ కలిగి ఉన్న సెట్స్ అయినా ఉండొచ్చు, లేదా ఏ ఎలిమెంట్స్ లేని సెట్స్ అయి ఉండొచ్చు. వాటిని మనం సబ్సెట్స్ అంటాం. అర్థమవుతుందా? ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని ఎప్పుడు ఏం చెప్తామంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో an ఎలిమెంట్ ఆఫ్ బి అండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అయితే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. అలాగే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అని అయినా కూడా మనం ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. కాబట్టి దీని యొక్క సబ్సెట్స్ ఏమొస్తాయంటే పై వస్తుంది, ఏమండి? తర్వాత సింగిల్టన్ 2, సింగిల్టన్ 3, 1 2, 2 3, 3 1 and also ఏమండి? వెనక సౌండ్ వస్తుందమ్మా, చూసుకోండి అక్కడ ఆడియో ఎవరైతే వాళ్ళు అన్నిసార్లు చెప్పించుకోకండి. ఏమండి? మొత్తం ఎన్ని వచ్చేయండి? 8 వస్తాయి, అవునా? కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తాం అంటే 2³ అని రాస్తాం. 2³ అంటే 2⁻³ అంటే ఏంటి? n ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఇవి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అవుతాయి. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి. ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి? పోనీ రిలేషన్ అంటే ఏంటి? అదేటమ్మా చెప్పరేటమ్మా. రిలేషన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటి? చెప్పండమ్మా. ఏటమ్మా అలా సైలెంట్గా ఉంటే ఎలా అమ్మా? చూడండి ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్పొద్దు మాత్రం నేను ఖచ్చితంగా తిడతాను చెప్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 అని ఇచ్చాను. B = AB అని ఇచ్చాను. A క్రాస్ B ఫైండ్ అవుట్ చేయమన్నా. A క్రాస్ B ఫైండ్ అవుట్ చేయమంటే A క్రాస్ Bని ఏమంటాం మనం? A క్రాస్ B అంటే ఏంటి? తెలిసేది లేదో చెప్పండి, నేను చెప్పేస్తాను. మీరు అంతసేపు వేస్ట్ చేయకుండా. తెలిసేదే లేదా? మాట్లాడిపోతే ఎలా అమ్మా? నాకు అర్థం కాదు. చెప్పండి, తెలుసంటే తెలుసని చెప్పండి, లేదంటే తెలియదని చెప్పండి, నేను చెప్తాను. తెలిసే తెలీదే? తెలుసు. ఇప్పుడు A క్రాస్ B అంటే ఏంటంటే ఈ రెండు సెట్స్ యొక్క కార్టీజియన్ ప్రోడక్ట్ తీసుకోమని. దీన్ని మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. అదే మ్యాట్రిసెస్ లో అయితే A/B అని చదువుతాం. అదే ఇక్కడ ఈ సింబల్ మాత్రం మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏం చేయాలంటే మనం ఇందులో ఒక ఎలిమెంట్, ఇందులో ఒక ఎలిమెంట్, 1A 1B 2A 2B, దీన్ని మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అంటాం. కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B అంటాం. మరి A క్రాస్ B లో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయంటే n ఆఫ్ A ఇంటూ n ఆఫ్ B ఎలిమెంట్స్ వస్తాయి. మొత్తం ఎన్ని వచ్చాయి చూడండి, 4 వచ్చాయి. ఈ 4 నేను 2 × 2 అని రాసుకున్నాను అనుకోండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందంటే n ఆఫ్ A ఇంటూ n ఆఫ్ B అవుతుంది. ఇది క్రాస్, ఇది ఇంటూ, జాగ్రత్తగా చూసుకోండి.
ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి కూడా ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి అని, ఎన్ ఆఫ్ అంటే నెంబర్ అని, దాన్ని మనం కార్డినల్ నెంబర్ అని చెప్పి కూడా అంటాం. ఒక సెట్ లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పడానికి కార్డినల్ నెంబర్ అంటాం. ఆ కార్డినల్ నెంబర్ మనం ఎన్ ఆఫ్ అని చెప్పి డినోట్ చేస్తాం. ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బి ఎంత 4, ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత 2, ఎన్ ఆఫ్ బి ఎంత 2. సరిపోయిందిగా, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు వీటిని మనం ఏం చెప్పచ్చు అంటే, మనం ఈ ఏ క్రాస్ బి లోంచి ఏదైనా సబ్సెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ సబ్సెట్ మనం ఏమంటాం అంటే రిలేషన్ అంటాం. అర్థమవుతుంది? చూడండి, ఏదైనా సబ్సెట్ చెప్పండి. సబ్సెట్ అంటే ఇంతకు ముందు చెప్పానుగా, ఆ 1 2 3కి 1 2 3 ఎలిమెంట్స్ ఉన్న సెట్ అయినా అయి ఉండొచ్చు, లేదా 1 2 3 కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఉన్న సెట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏ ఎలిమెంట్స్ లేని సెట్ అయినా అయి ఉండొచ్చు. వాటిని మనం సబ్సెట్స్ అంటాం. దీని యొక్క సబ్సెట్స్ ఏమొస్తాయి చెప్పండి, ఎన్ని వస్తాయి చెప్పండి పోనీ. ఇంతకు ముందు ఎన్ని వచ్చాయి? 8 సార్. ఆ 8 ఎలా వచ్చాయి? 2 పవర్ నేను ఏ అనే సెట్లో ఎన్ని ఇచ్చాను? 3 2 క్యూబ్స్ సార్. ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి ఇంతకన్నా మనకి ఏ క్లాస్? అదే మన సబ్జెక్ట్స్ 3 సార్. ఇప్పుడు ఏ అనే సెట్ లో నేను 3 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇంతకు ముందు మనకి ఎగ్జాంపుల్ లో ఏ అనే సెట్ కి ఎన్ని సబ్జెక్ట్స్ వచ్చాయి? 8 వచ్చాయి సార్. ఆ 8 మనం ఎలా రాయొచ్చు? మనం 2 into 2 క్యూబ్ 2 క్యూబ్స్ 2 క్యూబ్ అని రాయొచ్చు. అంటే మనం ఏం చెప్పచ్చు, ఒక సెట్ లోని ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ అనుకుంటే, ఏ అనే సెట్ లోని ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ అనుకుంటే, దానికి సంబంధించి సబ్జెక్ట్స్ ఎన్ని వస్తాయి? 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ వస్తాయి. అలాగే ఏ క్రాస్ బిఏ లో ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అనుకుంటే, దీనికి వచ్చే సబ్సెట్స్ ఎన్ని అవుతాయి? 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతాయి. 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే 2 పవర్ 4 అంటే 16 సబ్సెట్స్ వస్తాయి. ఏమండి, ఆ 16 సబ్సెట్స్ మనం తీసుకోకర్లే. నేను ఏం చెప్తున్నానంటే, ఏదో ఒక సబ్సెట్స్ చెప్పండి అంటున్నాను. ఏదో ఒక సబ్సెట్ అంటే ఏదో ఒక నోటుకు వచ్చింది చెప్పండి, ఇందులో ఉన్నది. సింగిల్టన్ సింగిల్టన్ చెప్పండి. 1, ఆ వెనకాల సౌండ్లు వస్తున్నాయి చూడండి. మరి అది మొత్తం అందరినీ ఇంకా ఆపేతాం, శుభ్రంగా దరిద్రం వెళ్ళిపోతుంది. అసలు ఎత్తాను చదువులా చదువుకోండి, అడుక్కు తిన్నాడు చదువుకోకండి. ఏమై రికార్డ్ అవుతుంది, మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. నేను మాట్లాడిన ప్రతిదీ బయటకు వస్తుంది. అంతా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఇంకా సంటి కూర్చులేం కాదు మీరేమని. వెనకాల ఆడియో చూసుకోండి, ఎక్కడ ఉన్నారో చూసుకోండి మీరు. వెనకాల సౌండ్ లేని మాకు ఎందుకమ్మా? చెప్తున్నాను వినండి, ఆ రికార్డింగ్ లోనే మాట్లాడుతున్నాను. చదువుకోవడం ఉండాలి, అక్కడ అసలు కాదు. ఏమండి చెప్పమని కదా. సింగిల్టన్ 1, సింగిల్టన్ 1, ఇది ఒక సబ్జెక్ట్. ఇంకా 1A 1, ఇది ఒక సెట్. 1A 2B ఒక సెట్, 1A 2B 1A 2A ఒక సెట్, 1B 2B ఒక సెట్, 1B 2A ఒక సెట్, 1B 1A ఒక సెట్. ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు మనం సబ్జెక్ట్స్. అలా ఎన్ని తీసుకోవచ్చు మనం? 16 తీసుకోవచ్చు. ఏమండి, దీన్ని మనం ఏమంటామంటే రిలేషన్ అంటాం. R1 R2 అంటే ఏం చెప్తామంటే, మనం ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్తాం. అర్థమైందండి? ఎనీ రిలేషన్, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. ఏ టు బి అంటాం. అర్థమైందండి? దీన్ని మనం రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటాం. మరి రిలేషన్స్ అంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటే అన్ని కూడా రిలేషన్స్ వచ్చేస్తున్నట్టే కదా మనకి. మరి ఈ ఏ క్రాస్ బికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి వస్తాయి. అవునా కదా? కాబట్టి ఏ క్రాస్ బికి 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి వస్తాయి. కాబట్టి నాకు ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయంటే 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి రిలేషన్స్ ఫామ్ అవుతాయి. అర్థమవుతుందండి నేను చెప్పింది? అన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి.
మరి ఇప్పుడు రిలేషన్స్ మళ్ళీ ఫంక్షన్ అని ఎలా అంటాం? ఫంక్షన్ అని ఎలా అంటాం అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఇదే తీసుకున్నాను, ఈ రిలేషన్ తీసుకున్నాను. నేను ఈ రిలేషన్ తీసుకుంటే దీని మ్యాపింగ్ కింద రాసాం అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? 1 అనేది ఏమో ఏని రీచ్ అవుతుంది, 2 అనేది ఏమో బిని రీచ్ అవుతుంది, లేదా 1 అనేది ఏకి మ్యాపింగ్ అవుతుంది, 2 అనేది ఏమో బికి మ్యాపింగ్ అవుతుంది అని అర్థం. ఇది ఫస్ట్ సెట్ లోని ఎలిమెంట్స్, ఏది 1, 2 అనేది. ఎందుకంటే ఇవన్నీ ఆర్డర్డ్ పేర్స్ కదా, ఆర్డర్డ్ పేర్స్ కదా. మీరు ఇక్కడ గమనించండి, 1A అని తీసుకుంటే అందులో ఏమవుతుంది? 1 బిలాంగ్స్ టు ఏ అవుతుంది, ఏ బిలాంగ్స్ టు బిఏ కదా అవుతుంది, అవునా కదా? ఎస్ సార్. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ సెట్ లోని ఎలిమెంట్స్, సెకండ్ ఎలిమెంట్స్ అన్ని కూడా సెకండ్ సెట్ లోని ఎలిమెంట్స్. కాబట్టి నేను ఇక్కడ ఏబి అని తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ఈ రిలేషన్ రాస్తున్నానే, ఇది ఇక్కడ 1, 2 తీసుకున్నాను. ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ సెట్ లో కాబట్టి, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ సెట్ లో కాబట్టి ఏబి అని రాశాను. ఇప్పుడు 1 దేనికి మ్యాప్ అవుతుంది? ఏకి మ్యాప్ అవుతుంది. 2 అనేది దేనికి మ్యాప్ అవుతుంది? బికి మ్యాప్ అవుతుంది, అవునా? మరి ఇప్పుడు ఇది రిలేషన్, జనరల్ గా అయితే రిలేషన్. మరి ఇప్పుడు ఫంక్షన్ అవ్వాలంటే రిలేషన్ కండిషన్ ఏంటి? డెఫినేషన్ ఏంటి? ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి చెప్పండి. పోనీ ఏని ఏమంటాం చెప్పండి? డొమైన్. వెరీ గుడ్. వీని ఏమంటాం? కోడొమైన్. కోడొమైన్ అంటాం. అంటే ఇప్పుడు ఒకటే, ఏని డొమైన్, బిని కోడొమైన్ అనాలంటే ఖచ్చితంగా అది ఏమవ్వాలంటే ఫంక్షన్ అవ్వాలి. ఫంక్షన్ అయితేనే అనగలం. కానీ ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఈసారి ఫంక్షన్ డెఫినేషన్ చెప్పండి. చెప్పండి. మీరు ఫంక్షన్ డెఫినేషన్ చదువుకుంటారు కదండి, ఆ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పండి. నేను చెప్పనా? చూడండి. ఫర్ ఎవ్రీ y belongs to b, for every y belongs to b, there exists at least for every y belongs to b, there exists unique x belongs to a, లేదంటే ఇలా కాదు, వేరే విధంగా చెప్తాం. ఫర్ ఎవ్రీ x belongs to a, ఫర్ ఎవ్రీ x belongs to a, అది వేరే డెఫినేషన్ లో వెళ్ళిపోతాం. ఫర్ ఎవ్రీ x belongs to a, there exists unique y belongs to b, unique y belongs to b such that f of x equal to y. అంటే డొమైన్ లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా, అదే ఫస్ట్ సెట్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే, ఈ ఎలిమెంట్ మ్యాప్ అయ్యేలాగా మరో సెకండ్ సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒక ఎలిమెంట్ అనేది ఒక ఎలిమెంట్ తోనే మ్యాప్ అవుతుంది, మోర్ దాన్ 1 ఎలిమెంట్ తో మ్యాప్ అవ్వదు. అటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫంక్షన్ అంటాము. దాన్ని మరో విధంగా చెప్తాం. ఎలా చెప్తాం అంటే, ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి, ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి, then the relation from a to b is called function from a to b అని చెప్తాం. అర్థమవుతుందండి మీకు? ఫంక్షన్ అంటే రిలేషనే. అది ఎటువంటి రిలేషన్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే రిలేషన్. అంటే డొమైన్ లో ఎలిమెంట్ తీసుకున్నా సరే అది కోడొమైన్ లో ఒకే ఎలిమెంట్ తో మ్యాప్ అవ్వాలి, మోర్ దాన్ 1 ఎలిమెంట్ తో మ్యాప్ అవ్వకూడదు. అప్పుడు ఫంక్షన్ అవుతుంది, రిలేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను, మరొకటి తీసుకున్నాను రిలేషన్ R2 అని తీసుకున్నాను. R2 అని తీసుకుని నేను 1A 1B 2A అని తీసుకున్నాను. ఇప్పుడు దీని మ్యాపింగ్ లో రాస్తే ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. చూడండి, 1 2 రాశాను, AB రాశాను. 1 అనేది ఏతో మ్యాప్ అవుతుంది, మళ్ళీ 1 అనేది బితో మ్యాప్ అవుతుంది, మరి 2 ఏతో మ్యాప్ అవుతుంది. ఇది ఫంక్షన్ అవుతుందండి? ఆన్2 కాదు, అసలు ముందు ఫంక్షన్ అవుతుందా? ఆన్2 కాదు, ఫంక్షన్ అయితే అప్పుడు ఆన్2 గురించి మాట్లాడతాం. అవదుగా? ఎందుకు అవదమ్మా? ఓన్లీ యూనిక్ ఎలిమెంట్ తోనే మ్యాపింగ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, 1 కి 2 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. 1 అనేది 2 ఎలిమెంట్స్ తో మ్యాప్ అవుతుంది కాబట్టి ఫంక్షన్ అవుతుంది, కేవలం రిలేషన్ మాత్రం అవుతుంది. అర్థమవుతుందండి? ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ దెర్ ఎగ్జిస్ట్ యూనిక్ వై బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఎక్స్ f of x ఈక్వల్ టు y అయితేనే మనం ఫంక్షన్ అంటాం. అర్థమవుతుందా?
లేదంటే అది ఫంక్షన్ కాదండి. కాబట్టి అది ఫంక్షన్ కాదు, కేవలం రిలేషన్ మాత్రమే అవుతుంది. పోనీ ఇది ఫంక్షన్ అవుతుందా చెప్పండి? ఇది ఫంక్షన్ అవుతుందా? అవుతుంది సార్. ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఇమేజ్ ఉండాలి, అది కూడా యూనిక్ గా ఉండాలి. ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి, దెన్ ద రిలేషన్ ఈస్ కాల్డ్ ఏ ఫంక్షన్ అని చెప్పాం. ఏమండి? ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ దర్ ఎగ్జిస్ట్ యూనిక్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని చెప్పాం. అప్పుడు దాన్ని మనం ఆ మ్యాపింగ్ ఆ రిలేషన్ ఏమంటాం అంటే మనం ఫంక్షన్ లేదా మ్యాపింగ్ అంటాం. అర్థమవుతుందా? మరి ఇప్పుడు రిలేషన్స్ అన్ని ఫంక్షన్స్ అయిపోతాయండి? మాట్లాడాలి. సార్ రిలేషన్స్ అన్ని ఫంక్షన్స్ అవుతాయా? అవ్వో సార్. ఇక్కడ రిలేషన్ ఇది ఫంక్షన్ అయిందా? అవ్వలేదు. మరి అవ్వలేదు ఇది సార్. రిలేషన్ అయిందా లేదా? ఫంక్షన్ అయ్యింది. ఇక్కడ రిలేషన్ ఫంక్షన్ అయింది, ఇక్కడ రిలేషన్ ఫంక్షన్ అవ్వలేదు. కానీ ఫంక్షన్ అనేది మాత్రం ఎవరి ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ రిలేషన్. రిలేషన్. మరి రిలేషనే కదా మనం ఫంక్షన్ అంటున్నాం. ఫంక్షన్ అనేది ప్రతిది కూడా రిలేషన్ అయితేనే ఫంక్షన్ అవుతుంది. కానీ రిలేషన్ అయినంత మాత్రం ఫంక్షన్ అవ్వాలని ఏం లేదు. నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అర్థం విషయం. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి అంటే, ఎన్ని రిలేషన్స్ ఎన్ని ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి మనం ఏం చెప్పొచ్చు అంటే n of b whole power n of a, n of b n of a, n of b whole power n of a, ఇన్ని రిలేషన్ ఫామ్ అవుతాయి. ఏబి తీసుకున్నాం, బి నుంచి n of b అంటే 2 power 2 square అంటే 4 రిలేషన్స్ ఫామ్ అయ్యాయి. సబ్సెట్స్ ఇవి. ఏమండి? ఇది ఫంక్షన్ సంబంధించి తర్వాత పక్కన పెట్టండి. సబ్సెట్స్ మాత్రం 2 power n of a క్రాస్ బి ఫామ్ అవుతాయి, అది కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్ ఈసారి 1 ఫంక్షన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటో తెలిసింది కదా. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి, దెన్ ద రిలేషన్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పుకున్నాం మనం తర్వాత. ఇప్పుడు ఈసారి ఫంక్షన్ తెలిసింది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. 1 ఫంక్షన్ చూడండి. 1 ఫంక్షన్ చూడండి. 1 ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్ 1 ఫంక్షన్ అవ్వాలి అంటే ఏమవ్వాలంటే, ఇంకో విషయం, ఫంక్షన్ అయినప్పుడు ఫస్ట్ సెట్ ఏమంటాం మనం? డొమైన్ అంటాం. సెకండ్ సెట్ ఏమంటాం మనం? కో డొమైన్ అంటాం. ఈ 1 దేంతో మ్యాప్ అయిందో దాన్ని మనం ఇమేజ్ అంటాం. 1 యొక్క ఇమేజ్ ఎంత అంటే ఏ. అదే ఈ 1 ఏమంటాం అంటే ఏకి ప్రీ ఇమేజ్ అంటాం. ప్రీ ఇమేజ్ ఆఫ్ ఏ అంటే 1, ఇమేజ్ ఆఫ్ 1 అంటే ఏ, ప్రీ ఇమేజ్ ఆఫ్ బి అంటే 2, ఇమేజ్ ఆఫ్ 2 అంటే బి. అర్థమవుతుందా? నెక్స్ట్ 1 ఫంక్షన్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యావ్ different elements in A have different images in B. Different elements in A have different images in B. Different images in B. అయితే ఆ ఫంక్షన్ మనం ఏమంటాం అంటే 1 ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను డయాగ్రామ్ వేస్తాను. అది 1 ఫంక్షన్ అవుతుందా, లేదా ఫంక్షన్ అవుతుందా, లేకపోతే రిలేషన్ అవుతుందా అనేది మీరు చెప్పాలి. 3 డయాగ్రామ్ వేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. రామచంద్రరావు నువ్వు చెప్పు. రామచంద్రరావు
రామచంద్ర మానేసినప్పుడు అయిపోయింది. మళ్ళీ ఎంత చెప్పిందంతా నీ బూడిద కోసం పని ఏటో. కావ్యబాల నువ్వు చెప్పమ్మా. కావ్యబాల ఇది ఫంక్షన్ అవుతుందా అవదా? త్వరగా చెప్పాలమ్మా, టైం లేదు. అమ్మా అవుతుందా లేదా చెప్పు త్వరగా. మాట్లాడబెట్టమ్మా, త్వరగా చెప్పమ్మా. అవుతుంది సార్. ఎందుకు అవుతుందమ్మా? ఎలా అవుతుంది చెప్పు. 1 యొక్క ఇమేజ్ ఎంత అమ్మా? 1 ఇమేజ్ ఎంత ఎంతమ్మా? ఉన్నావా ఏంటి? బండి మీద ఉన్నావా? లేదు సార్, ఇక్కడ వర్షం పడుతుంది సార్. సరే సార్. టూ యొక్క ఇమేజ్ ఏంటి? ఏ సార్, ఏ ఇంకా బి సార్. సి సార్. మరి ఫంక్షన్ అవుతుంది అవదా? ఎందుకు అవదమ్మా? ఎంతసేపు అయిపోద్దాం, టైం అంతా అయిపోయినట్టే. చూడండి, ఎందుకమ్మా అంత సేపు చేస్తాను? నాకు తెలియదని చెప్తే నేనే చెప్పేస్తాను కదా, ఎందుకు వచ్చింది టైం వేస్ట్. ఇప్పుడు చూడండి, నేను ఏమని చెప్పాను, ఫంక్షన్ అవ్వాలంటే డొమైన్లో ఫస్ట్ సెట్లోని ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజ్ కూడా ఎలా ఉండాలి? యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉండాలంటే ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజే ఉండాలి. అర్థమవుతుందా? ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజ్ ఉండాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ప్రతిదానికి ఇమేజ్ ఉంది. ఇంకొక 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 ఎగ్జాంపుల్ కూడా రాస్తాను. ఇందులో నా ప్రతి దానికి కూడా ఇమేజ్ ఉంది. అది కూడా మరి 1కి ఒకటే ఇమేజ్ ఉంది, 2కి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉన్నాయో ఇది ఫంక్షన్ అవుతుందండి. మరి ఏమవుతుంది? రిలేషన్ అవుతుంది. అర్థమైందని నేను చెప్పింది. రిలేషన్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ రిలేషన్సే కదా. ఇక్కడ కావాలంటే మనకి ఇది ఒక రిలేషన్ కాదా? 2 ఇమేజ్ ఉన్నాయి కదా, మనకి 2 ఇమేజెస్ ఉన్నాయా లేదా? అంటే రిలేషన్ అవుతుంది తప్ప ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? రిలేషన్ అవుతుంది తప్ప ఫంక్షన్ అవుతుంది. రిలేషన్ అవుతుంది తప్ప ఫంక్షన్ అయితే అవుతుంది. అర్థమైందా? ఇంక ఎప్పుడైతే ఫంక్షన్ అవ్వలేదో 1 ఫంక్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫంక్షన్ అయితే మాట్లాడదాం మనం. మరి చూడండి, ఇది మనకంట ఇది ఏమవుతుంది చెప్పి, రిలేషన్ అవుతుందా ఫంక్షన్ అవుతుందా? ఏమవుతుంది? ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ అవుతుందా? అవుతుంది సార్. మరి 1 ఫంక్షన్ అవుతుంది అవుతుంది సార్. అవదని చెప్తుంటే ఏదో చెప్పు. అవుతుంది సార్. అవుతుందా? ఎలా అవుతుంది చెప్పు. 1 యొక్క ఇమేజ్ ఎంత? బి సార్. 2 యొక్క ఇమేజ్ ఏ సార్. 3 యొక్క ఇమేజ్ ఏ సార్. అంటే మరి ఈ 1, 2, 3 అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్. మరి వాటి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయా? 2, 3కి ఒకటే ఇమేజ్ ఉంది సార్. మరి అది మరి 1 ఫంక్షన్ అవుతుందా? అవ్వదు సార్. అర్థమైందా నీకు? అంటే 1 ఫంక్షన్ అవుతుంది, ఎందుకంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండాలి. 2కి 3కి కూడా సేమ్ ఇమేజ్ ఉంది కాబట్టి అది 1 ఫంక్షన్ అవుతుంది. కానీ ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ కి ఇమేజ్ ఉంది. అది కూడా యూనిక్ గానే ఉంది. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఇమేజ్ ఉంది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. 1 1 అవుతుంది.
తర్వాత సమిత సమిత ఏమా సమిత లేదా? వెళ్ళిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ మధుమిత. సార్ చెప్పమ్మా. ఇది ఫంక్షన్ అవుతుందా అవదా? రిలేషన్ అవుతుందా లేదా 1-1 ఫంక్షన్ అవుతుందా? ఏం అవుతుంది ఇది? ఏది సార్? ఫంక్షన్ సార్. ఫంక్షన్ అవుతుందమ్మా. ఏమై అన్నిటికీ ఇమేజ్ ఉంది. ఇమేజ్ ఉంది అంటే ఇమేజ్ ఉంటే ఫంక్షన్ అయిపోద్దమ్మా. మరి ఇక్కడ అన్నిటికీ ఇమేజ్ ఉంది, మరి ఫంక్షన్ అయిపోవాలి. మరి ఇదేమో అన్నిటికీ ఇమేజ్ ఉంది ఫంక్షన్ అంటున్నాం, అమ్మాయి ఫంక్షన్ కాదని చెప్పి వాళ్ళు తప్పు చెప్పిందే. ప్రతిదానికి ఒకటే ఇమేజ్ ఉంది కదా. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఇమేజ్ ఉంది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. మరి 1-1 అవుదమ్మా. అవద్దు సార్. 1-1 అవుతుందే. ఇమేజ్ ట్రీ యొక్క ఇమేజ్ ఏ, ట్రీ యొక్క ఇమేజ్ బి. అవద్దు సార్. డిఫరెంట్ ఎలిమెంట్స్ అవుతుందా? అవద్దు సార్. కాబట్టి ఫంక్షన్ 1-1 కూడా అవుతుంది. తర్వాత వెరీ గుడ్. మన ఎవరున్నారు? నిఖిల్. సార్ నిఖిల్ చెప్పు. ఇదేమవుతుంది చెప్పు. ఫంక్షన్ అవుతుంది సార్. త్వరగా చెప్పండి. ఫంక్షన్ అయిపోద్ది. ఎస్ సార్. 1-1 1-1 అవ్వదు సార్. ఎందువల్ల? 1కి 2కి 3కి ఒకే మ్యాపింగ్ అవుతుంది కదా సార్, ఒకే ఇమేజ్ అవుతుంది. మరి ఫంక్షన్ అవుతుందన్నా మరి అంటే కోడొమైన్ అంటే డొమైన్ నుంచి 2 వెళ్ళకూడదు సార్, ఒకటే మ్యాపింగ్ అవ్వాలి. అలా చెప్పకూడదు. డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా యూనిక్ ఇమేజ్, అది ఒక ఇమేజ్ ఉంది, అది ఒకటే ఇమేజ్ ఉంది. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి మాత్రం సేమ్ ఇమేజ్ ఉంది. అందువల్ల ఇది 1-1 అవ్వదు. ఫంక్షన్ అయితే అవుతుంది. 1-1 అవ్వదు. తర్వాత జైద్. జైద్ లేట్ సార్. వెరీ గుడ్. తర్వాత కామలే వచ్చిందమ్మా. కోమలి. ఏటో కోమలి వెళ్ళిపోయింది అప్పుడే. వెరీ గుడ్. కోమలి ఏమో మాట్లాడది అమ్మాయి. కోమలి కోమలి అమ్మ మాట్లాడబేటమ్మా. కోమలి ఏమ్మా ఏమైంది కోమలి? నెక్స్ట్
కోమలి ఏంటి పని చేయట్లేదు మైక్ ఏంటి మాట్లాడవే? ఏమా ఏమైంది నిత్య? మెసేజ్ పెట్టాను సార్, డబుల్ టిక్ కూడా వెళ్ళలేదు. ఉమ్. నెట్ ప్రాబ్లం అనుకుంటా సార్. సరే బుచ్చిరాజు నువ్వు చెప్పు, ఇది అవుతుందా ఫంక్షన్ అవుదా? 1-1 అవుతుందా అవుదా? రిలేషన్ అవుతుందా అవుదా? ఫంక్షన్ అవుతుంది సార్ 1-1 కూడా అవుతుంది సార్. వెరీ గుడ్. ఫంక్షన్ అవుతుంది, 1-1 కూడా అవుతుంది. ఏమండి తర్వాత 1-1 నిత్య కూడా అవుతుంది సార్. సార్ 1-1 కూడా అవుతుంది. ఇదేమవుతుంది చెప్పు, సార్ ఇదేమవుతుందో చెప్పు. సార్ అది రిలేషన్ అవుతుంది సార్. ఫంక్షన్ అవుతుందా? లేదు సార్ రిలేషన్ కాదు సార్, ఫంక్షన్ అవుతుంది సార్. ఫంక్షన్ అవుతుందా? కాదు సార్. కాదా? కాదు సార్, రిలేషన్ అవుతుంది సార్. ఎందుకంటే 2 కి 2 ఇమేజెస్ ఉన్నాయి కదా సార్. 2కి 2 ఉన్నాయా? అవును సార్. 2 కి బి ఇంకా సి కాదు సార్, ఏ ఇంకా బి ఉంది కదా సార్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, రిలేషన్ ఫంక్షన్? రిలేషన్ అవుతుంది సార్. ఏ ఫంక్షన్ అవ్వదు అయితే? అవ్వదు సార్. ఎందువల్ల? 2కి 2 యూనిక్ లేదు. యూనిక్ లేదు. దాంట్లో ముందు 3కి ఇమేజ్ ఉందా? లేదు సార్. మరి ఆనాడు ఫంక్షన్ ఎలా అవుతుంది? కదా అవ్వదు సార్, రిలేషన్ అవుతుంది సార్. డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ఇమేజ్ ఉండాలి, కానీ 3కి మ్యాపింగ్ లేదు కాబట్టి ఇది ఫంక్షన్ కాదు, రిలేషన్ అవుతుంది. మరి 1-1 ఫంక్షన్ అవుతుందా? అవ్వదు సార్. ఎందుకంటే 1-1 ఫంక్షన్ అప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి సార్. ఇక్కడ మరి 2 కి 2 ఉన్నాయి కదా సార్. ఓయ్ అంత అక్కర్లేదు, అది ముందు ఫంక్షన్ అయితేనే కదా 1-1 మాట్లాడేది. అది ఫంక్షన్ కానప్పుడు 1-1 ఎందుకు మళ్ళీ? అవ్వదు సార్. సరే ఇదండి విషయం. ఇప్పుడు వీటికి ఫార్ములాస్ ఉంటాయి. 1-1 ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, ఆన్ 2 ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, వీటి ఫార్ములాలు ఉంటాయి. ఏంటంటే ఫార్ములా ఇంకొక విషయం, మరొక విషయం అడుగుతాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, వన్ వన్ ఫంక్షన్స్ ఫామ్ అవుతాయా చెప్పండి నాకు. ఫామ్ అవుతాయండి? అవ్వవు సార్. అవ్వవు సార్. ఎందువల్ల అవ్వవు? అప్పుడు డిఫరెంట్ ఇమేజెస్ రావు సార్. రెండు ఇమేజెస్ ఎందుకు రావు? ఎందుకంటే ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఈక్వల్ ఏమవుతుంది? 0. అర్థమైందా లేదా? అర్థమవుతుందా? అదే ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయింది అనుకోండి, ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా, ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటో తెలుసు కదా మీకు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. అర్థమైందా? అర్థమైంది సార్. బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, 1 2 ABC. అప్పుడు 1-1 ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వచ్చా? అవుతుంది సార్. అవ్వచ్చు. కాబట్టి మనం దీంతో మ్యాప్ తీసుకున్న దీంతో అవ్వచ్చు, లేదంటే దీంతో అవ్వచ్చు, లేదా కొన్ని ఇలా ఉన్నా కూడా మనకి 1-1 ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఏమండి? కాబట్టి మనకి ఇక్కడ ఫామ్ అయ్యే 1-1 ఫంక్షన్స్ ఎన్ని అవుతాయంటే ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ అని ఫామ్ అవుతాయి. ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ 1-1 ఫంక్షన్స్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్ ఆఫ్ బి వాల్యూ ఎక్కువ ఉండాలి ఎన్ ఆఫ్ ఏ కన్నా, లేదా ఎన్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవ్వచ్చు అనమాట. అంటే ఏలోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్నా బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువైనా ఉండాలి, లేదా ఏలోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. అది ఫార్ములా. నెంబర్ ఆఫ్ 1-1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ. ఎప్పుడంటే ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి. అదే 0 అవుతుంది ఎప్పుడంటే ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి.
ఏలోని ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి కాబట్టి ఏలోని ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఖచ్చితంగా ఏదో ఒక ఎలిమెంట్ కి రిపిటేషన్ వచ్చేస్తుంది ఇమేజ్, కాబట్టి పోతుంది. లేదంటే ఏదో ఒక 2 ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉంటుంది, డిఫరెంట్ ఎలిమెంట్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండడం అవ్వదు, కాబట్టి 0 అయిపోతుంది అన్నమాట. ఇది కండిషన్. తర్వాత ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి? ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి? ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటంటే ఎఫ్ అనేది ఏ నుండి బికి డిఫైన్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ని ఫర్ ఎవ్రీ y బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్స్ అట్లీస్ట్ 1 x బిలాంగ్స్ టు a సచ్ దట్ f of x ఈక్వల్ టు y అవ్వాలి. అంటే కోడొమైన్ లో ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే ఈ ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలాగా కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా x అనేది ఏలో ఎగ్జిస్ట్ అయితే అప్పుడు మనం ఏమంటామంటే f of x ఈక్వల్ టు y అంటాము. దాన్నే మనం f of x ఈక్వల్ టు అని రాస్తాం. అర్థమవుతుంది? అంటే దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు f of x ఈక్వల్ టు y అన్నాం. ఇప్పుడు f of x ఈక్వల్ టు y అంటే ఈ y ని ఏమంటాం? x యొక్క ఇమేజ్ అంటాం. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు x యొక్క ఇమేజ్ y అయినప్పుడు y యొక్క ప్రీ ఇమేజ్ ఏమవుతుంది? x అవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పింది. ద ఇమేజ్ ఆఫ్ x ఈక్వల్ టు y అంటాం. అలాగే ద ప్రీ ఇమేజ్ ఆఫ్ y ఈక్వల్ టు x అంటాం. ద ప్రీ ఇమేజ్ ఆఫ్ y ఈక్వల్ టు x అంటాం. అర్థమవుతుందండి? దాన్ని మనం ఎలా రాస్తామంటే x ఈక్వల్ టు f ఇన్వర్స్ ఆఫ్ y అని రాస్తాం. f of x ఈక్వల్ టు y అయితే y ఏమంటాం? మనకి x యొక్క ఇమేజ్ అంటాం. అలాగే x ఏమంటాం? మనం y యొక్క ప్రీ ఇమేజ్ అంటాం. ఏమండి? అంటే ఇప్పుడు కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలాగా కనీసం డొమైన్ లో ఒక్క ఎలిమెంట్ అయినా ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందా మీకు? కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి మ్యాప్ అయ్యేలా కనీసం ఒక్క ఎలిమెంట్ అయినా డొమైన్ లో ఉండాలి. మనం ఇంతకు ముందు 1 గురించి మాట్లాడినప్పుడు మెయిన్ దేన్ని స్ట్రెస్ చేసి చెప్పాం? డొమైన్ స్ట్రెస్ చేసి చెప్పాం. ఇప్పుడు మనం ఆన్ టు ఫంక్షన్ గురించి మాట్లాడేటప్పుడు దేన్ని స్ట్రెస్ చేసి చెప్తాం? కోడొమైన్ ని స్ట్రెస్ చేసి చెప్తాం ఆన్ టు ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇది ఏమవుతుందో చెప్పండి. అది అసలు ముందు ఫంక్షన్ అవుతుందా? మాట్లాడరేటమ్మా బాబు. అవుతుంది సార్. అవుతుందా? అవుదా? అవుతుంది సార్. అవుతుంది సార్. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క ఇమేజ్ ఉంది. 1 కి ఇమేజ్ ఒకటే, 2 కి ఇమేజ్ ఏ ఒకటే, 3 కి ఇమేజ్ బి ఒకటే ఉంది. కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. మరి 1 అవుతుందా? అవ్వదు సార్. 1 తెచ్చినా ఎవరు తెచ్చినా ఏబి 2 తెచ్చినా అవ్వదు. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్ ఆఫ్ ఏమో 3 వచ్చింది, గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి ఎంత 2 వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది 1 అవుతుంది. పోనీ ఇప్పుడు నేను ఇందాక ఆన్ టు అంటే చెప్పాను. ఆన్ టు అంటే ఏం చెప్పాను నేను? కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అన్నాను. మరి ఏకి ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయిందా లేదా? అవింది సార్. ప్రీ ఇమేజ్ ఎంత? 2 సార్. ఈ యొక్క ప్రీ ఇమేజ్ ఎంత? 1 సార్. 1 3. అంటే మీకు ఏమని చెప్పాను డెఫినేషన్ లో? ఫర్ ఎవ్రీ y బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ అన్నా నేను. అట్లీస్ట్ అంటే 1 అయినా అవ్వచ్చు, మోర్ దెన్ 1 అయినా అవ్వచ్చు. -1 మీకు ఎగ్జామినేషన్ లో 100 మార్కులకి అట్లీస్ట్ 35 మార్క్స్ పాస్ మార్క్ అంటే 40 మార్క్స్ వస్తే ఫెయిల్ అయినట్టే కాదు సార్. ఫెయిల్ అయినట్టేనా? మాట్లాడరే? కాదు సార్. అట్లీస్ట్ 35 మార్క్స్ రావాలి అంటే 35 అయినా రావచ్చు, మోర్ దాన్ 35 అయినా రావచ్చు. అంతే తప్ప 35 రావాలి, 35 కన్నా ఎక్కువ వచ్చాయని చెప్పి ఫెయిల్ చేశాడు కదా. 35 అయినా రావచ్చు, మోర్ దాన్ 35 అయినా రావచ్చు. అలాగే నేను ఏమంటానంటే కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. లేదా డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అదే కోడొమైన్ లో ప్రతి ఎలిమెంట్ కి కూడా మ్యాప్ అయ్యేలాగా డొమైన్ లో ఎలిమెంట్స్ ఉండాలి.
అర్థమవుతుందండి? అది విషయం. మరి ఇక్కడ కోడొమైన్ లో ఎలిమెంట్స్ కి మ్యాప్ అయ్యేలాగా ఈ డొమైన్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే కోడొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. ఇది ఆంటూ అనొచ్చా లేదా మనం? అనొచ్చు సార్. అనొచ్చు. ఇది onto. మరి దీనికి ఫార్ములా ఏంటి? ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అని, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 అని తీసుకుంటే దీనికి మనకి ఆంటూ ఫంక్షన్ ఫార్ములా ఏమవుతుందంటే 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుంది. 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుంది. ఏమండి? 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుంది. ఎప్పుడంటే బిలో ఎలిమెంట్స్ సారీ ఇక్కడ 2 ఇక్కడ రాదు. 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ బిలో ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నప్పుడు ఇది ఫార్ములా. బిలోని ఎలిమెంట్స్ 2 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫార్ములా వేరే విధంగా ఉంటుంది మరి. అది ఏమండి? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇంకో ఫార్ములా ఉంటుంది, పెద్ద ఫార్ములా ఉంటుంది. ఏమండి? నెక్స్ట్ అర్థమైందని మీకు? ఇంకో విషయం, ఇక్కడ ఎన్ ఆఫ్ బి అంటే బిలోని ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలా, ఏ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలా చెప్పండి. మనం దేని గురించి స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాం? డొమైనా కోడొమైనా? కోడొమైన్. మరి 1-1 ఫంక్షన్ లో దేన్ని స్ట్రెస్ చేసి మాట్లాడే మనం? డొమైన్. మరి అక్కడ మన కండిషన్ ఏం చెప్పుకున్నాం? ఏలో ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలి, బీలో ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలి. అక్కడ ఏలో ఉండాలి సార్. ఏలో ఉండాలా అంటే 0-1-1 ఫంక్షన్స్ వస్తాయి. బిలో ఉండాలి సార్. ఏలో బీలో కన్నా ఎక్కువ ఉంటే 1-1 ఫంక్షన్, ఏలో బీలో ఉన్న ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే 1-1 ఫంక్షన్ ఎన్ ఆఫ్ బీపీ అన్నారు. కాబట్టి మనం దేన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నామో అందులో ఎలిమెంట్స్ తక్కువ ఉండాలి అవతల సెట్. కాబట్టి ఇక్కడ మనం దేన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాం? మనం కోడొమైన్ స్ట్రెస్ చేసి చెప్తున్నాం. బీలో ఎలిమెంట్స్ ఏలో ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి? తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలి. కాబట్టి మన కండిషన్ ఏంటంటే ఇక్కడ ఎన్ ఆఫ్ బి లెస్ దాన్ ఎన్ ఆఫ్ ఏ అయితేనే మనకి ఆన్ 2 ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎన్ ఆఫ్ బి లెస్ దాన్ ఆర్ ఎన్ ఆఫ్ ఏ అయితేనే ఆన్ 2 ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అలా కాకుండా ఎన్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ ఏ అయింది అనుకోండి, అప్పుడు ఆన్ 2 ఫంక్షన్స్ ఏమవుతాయంటే 0 అయిపోతుంది. అర్థమైందా లేదా? ఎందుకంటే బిలో ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటే ఏ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే ఒకట్లేండి, అది మనం అలా కూడా చెప్పలేం. కారణం ఏంటంటే ఒకవేళ తక్కువ ఉన్నా కానీ మ్యాపింగ్ అవ్వచ్చు కదా, ఇలా ఉన్నా కానీ మ్యాపింగ్ అవ్వచ్చు కదా. ఇక్కడ 1 2 3 4 5 ఎఫ్ ఏ బి. ఇప్పుడు చూడండి, ఇది 4తో మ్యాప్ అయింది అనుకోండి, ఇది 2 5తో మ్యాప్ అయింది అనుకోండి, ఇది 3 4తో మ్యాప్ అయింది అనుకోండి, ఇది అసలు ఫంక్షన్ అవుతుందండి? అవ్వచ్చు. అవ్వదు. ఎందువల్ల? 4కి 2 ఇమేజెస్ ఉన్నాయి. కోడొమైన్ లో ఉన్న ఎలిమెంట్ కి 2 ఇమేజెస్ ఉన్నాయి, మోర్ దెన్ 1 ఇమేజ్ ఉండకూడదు. కాబట్టి అది ఫంక్షన్ కాదు. అందువల్ల ఖచ్చితంగా కోడొమైన్ లో ఎలిమెంట్స్ డొమైన్ ఎలిమెంట్స్ కన్నా తక్కువ ఉండాలి. అవునా కదా? అవునా కదా? కాబట్టి ఎన్ ఆఫ్ ఏ అయితే కనుక 0 అయిపోతుంది. ఎన్ ఆఫ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ అయితే కనుక అది కూడా ఎన్ ఆఫ్ బి వాల్యూ 2 అయితే, ఎన్ ఆఫ్ బి వాల్యూ 2 అయితే అంటే బిలోని ఎలిమెంట్స్ 2 ఉంటాయి. అప్పుడు ఫార్ములా 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అవుతుంది. నేను పెద్ద ఫార్ములా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఏమండి? ఇంకోటి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం కోడొమైన్ గురించి మాట్లాడుతున్నాం ఆన్ 2 ఫంక్షన్ లో. కాబట్టి కోడొమైన్ లో ఎలిమెంట్స్ తక్కువ ఉండాలి. 1-1 ఫంక్షన్ లో డొమైన్ గురించి మాట్లాడుతున్నాం స్ట్రెస్ చేసి, కాబట్టి మనకి డొమైన్ లో ఎలిమెంట్స్ తక్కువ ఉండాలి. మనం దేని గురించి అయితే రిస్ట్రిక్షన్స్ చెప్తున్నామో అది తక్కువ ఉండాలి. రిస్ట్రిక్షన్ లేని పార్ట్ ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే మనకు కన్వీనియంట్ గా ఉంటుంది మనకు. అంతేగా? అంతేనా కదా? సరే, కాబట్టి ఆ ఫార్ములా అది అవుతుంది. నెక్స్ట్ బైజెక్షన్ అండి. బైజెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటండి? ఎందుకని 1-1 ఆన్ 2 అవుతాయి. 1-1 ఆటో అయితే 2 అయితే దాన్ని మనం బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. బైజెక్టివ్ ఫంక్షన్. ఇప్పుడు బైజెక్టివ్ ఫంక్షన్ అంటే 1-1 ఆటో అవ్వాలి కాబట్టి చూడండి, 1-1 అండ్ ఆన్ 2 రెండు బోత్ అవ్వాలి. ఆన్ 2 కి మరో పేరేంటి? సబ్జెక్షన్. 1-1 కి మరో పేరేంటి? ఇంజెక్షన్. అర్థమవుతుందండి? రాయనా?
వద్దు సార్. సరే చూడండి, ఇప్పుడు బైజెక్షన్ అవ్వాలి అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి. 1 ఫంక్షన్ అవుతుంది సార్. 1 అవుతుంది. అవుతుంది సార్. ఎస్ సార్. మరి ఆంట్ అవుతుంది. ఎస్ సార్. అవుతుంది సార్. ఎస్ సార్. బైజెక్ట్. అప్పుడు ఏంటంటే కో డొమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా ప్రీ ఇమేజ్ ఉంది, అలాగే డొమైన్ లో ఉన్న ప్రతి డిఫరెంట్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇది 1 అవుతుంది, ఆంట్ అవుతుంది, కాబట్టి బైజెక్టివ్ అవుతుంది. తర్వాత మరి ఇది అవుతుంది, అవ్వదు సార్. ఫంక్షన్ అవుతుంది సార్. ఫంక్షన్ అవుతుంది. ఎస్ సార్. ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. 1 అవుతుంది. అవ్వదు సార్. ఆంట్ అవుతుంది. ఎందుకంటే కూడమలో ప్రతి ఎలిమెంట్ ప్రీ ఇమేజ్ ఉండాలి, అక్కడ ప్రీ ఇమేజెస్ లేవు ఏకి సికి, కాబట్టి ఆంటూ కాదు. అలాగే 1 అవ్వాలంటే డిఫరెంట్ ఎలిమెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. 1 2 3 అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్, వాటికి సేమ్ ఇమేజ్ ఉంది బి అనేది, అందువల్ల 1 కాదు, పోయింది. 2 పోయాయి కాబట్టి ఇది బైజెక్టివ్ కూడా కాదు, బైజెక్టివ్ కూడా కాదు. తర్వాత ఇది అవుతుంది, అది ఫంక్షన్ అవుతుంది సార్. ఫంక్షన్ 1 అవుతుంది. అవుతుంది. ఫంక్షన్ అవుతుంది కానీ 1 అవ్వదు, ఆంటూ అవ్వదు. కారణం ఏంటంటే ఇక్కడ కూడమలో ఒక ఎలిమెంట్ మిగిలిపోయింది, ప్రీ ఇమేజ్ లేదు. అలాగే ఇక్కడేమో డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఇమేజెస్ లేవు, కాబట్టి 1 అవ్వదు, ఆంటూ అవ్వదు. మరి ఇది అవుతుంది, అది ఫంక్షన్ అవ్వదు. ఇది ఫంక్షన్ అవ్వదు. ఎందుకంటే డొమైన్ లోనే ఒక ఎలిమెంట్ మ్యాపింగ్ లేకుండా ఉంది, ఇమేజ్ లేదు. తర్వాత ఇది ఫంక్షన్ అవుతుంది సార్. ఫంక్షన్ అవుతుంది. తర్వాత ఇంకేమవుతుంది, 1 అవుతుంది. అవ్వదు సార్. 1 అవ్వదు సార్. ఆన్ టు కూడా అవ్వదు. ఎవరు మాట్లాడరే? ఆన్ టు కూడా అవ్వదు సార్. కూడా అవ్వదు సార్. బైజెక్టివ్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు సార్. మరి ఇది ఫంక్షన్ అవుతుంది సార్. ఫంక్షన్ అవుతుంది. 1 అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు సార్. ఆన్ టు అవుతుంది. ఆన్ టు అవుతుంది సార్. బైజెక్టివ్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు సార్. ఇక్కడ గమనించండి, బైజెక్టివ్ అయిన ఫంక్షన్స్ ఏవి? ఇది ఒకటేనా? ఇక్కడ మీరు గమనిస్తే ఏలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయండి? 3 సార్. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయండి? 3 సార్. అంటే ఎన్ ఆఫ్ ఏ కూడా ఎన్ ఆఫ్ బి అవ్వాలి బైజెక్టివ్ అవ్వడానికి, అది కండిషన్. అర్థమవుతుందండి? బైజెక్టివ్ అవ్వాలంటే ముందు కండిషన్ ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎన్ ఆఫ్ బి అయితే అప్పుడు బైజెక్టివ్ అవుతుంది. అదే ఆ కండిషన్ అవ్వాలి ఖచ్చితంగా. బైజెక్టివ్ ఫంక్షన్ అంటే కంపల్సరీగా ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎన్ ఆఫ్ బి అవ్వాలి. దానికి వచ్చే బైజెక్టివ్ ఫంక్షన్స్ ఎన్ని వస్తాయంటే ఎన్ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ అన్ని బైజెక్టివ్ ఫంక్షన్స్ వస్తాయండి. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఎన్ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ బైజెక్టివ్ ఫంక్షన్స్ వస్తాయి. అంటే నాకు టైం ఉంటే ఆ బైజెక్టివ్ ఫంక్షన్స్ కూడా నేను ఏంటో చెప్తున్నా, ఆ 6 బైజెక్టివ్ ఫంక్షన్స్ కూడా ఏంటో నేను చెప్తాను. ఏమండి ఎన్ని వస్తాయండి బైజెక్టివ్ ఫంక్షన్స్? ఎన్ ఆఫ్ ఏ ఫ్యాక్టోరియల్ వస్తాయి.
అర్థమవుతుందా నేను చెప్పింది? సార్ ఎస్ సార్. ఎస్ సార్. ఫ్యాక్టర్లు అంటే ఇప్పుడు ఏదో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఏనా తీసుకోవచ్చు, బి అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. 3 3 సార్. 3 ఉన్నాయి సార్. 3 ఫ్యాక్టర్లు అంటే 6 బైజెక్టివ్ ఫంక్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం n ఆఫ్ a ఈక్వల్ n ఆఫ్ b ఈక్వల్ n అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఫార్ములా ఏమవుతుందంటే n ఫ్యాక్టర్లు అవుతుంది. n ఫ్యాక్టర్లు అంటే 3 ఫ్యాక్టర్లు ఈక్వల్ 6 అవుతాయి. ఆ 6 ఏంటో చెప్పనా? చూడండి ఒకసారి. ఇక్కడ a c తో మ్యాప్ అయ్యింది, 1c. నెక్స్ట్ a 1 a తో మ్యాప్ అయింది అనుకోండి, 1 b తో మ్యాప్ అయింది అనుకోండి, తర్వాత 2a తో మ్యాప్ అయింది అనుకోండి, 2b తో మ్యాప్ అయింది అనుకోండి, 3c తో మ్యాప్ అయింది అనుకోండి. అలాగే అయ్యేది ఎలా రాశాను 9 వస్తున్నాయి సార్. అమ్మా 9 రాకూడదు కదా సార్. చెప్తాను. 3 1c 2a 3b 3b తో మ్యాప్ అయింది, 1a 2b 3c తో మ్యాప్ అయింది. అలాగే ఇదేమో 3A 2a తో మ్యాప్ అయింది. 3A సార్ 3 వచ్చాయి అక్కడికి, 3 వచ్చాయి అక్కడికి, సార్ 3 మూడు కి వచ్చాయి 2 అక్కడికి. సార్లు వేసారు సార్. 3c 2 2 టైమ్స్ year end sir. సార్. 2A 2 సార్లు వేసారు. 2a 2 సార్లు 2A వేసాను ఎక్కడ? మీరు అలా చూడకూడదు, ఇదంతా కలిపి ఒక బైజెక్టివ్ ఫంక్షన్. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమా ఇదంతా కలిపి ఒక బైజెక్టివ్ ఫంక్షన్, ఇదంతా కలిపి ఒక బైజెక్టివ్ ఫంక్షన్, ఇదంతా కలిపి ఒక బైజెక్టివ్ ఫంక్షన్. రిపిటేషన్ రాకుండా చూసుకోవాలి మీరు. అంటే మొత్తం 3 రాశాను, ఇంకా 3 ఉంటాయి. ఆ 3 ఏంటో చెప్తాను చూడండి. 1a 1b 1c అయిపోయింది, 2a 2b అయిపోయింది, 2c తో లేదు కదా, 2c తో రాస్తాను చూడండి. 1c 2c కదా రావాల్సింది, 1b 2c 3a. ఫోర్త్ వన్ అయిందా లేదా? తర్వాత 1a 1b 2 సార్లు వచ్చేసింది. తర్వాత ఈసారి మళ్ళీ 1a తో రాస్తుంది చూడండి. 1a తర్వాత 2c 3b రాసుకోవచ్చు లేదా? మాట్లాడండి అమ్మాయి. రాసుకోవచ్చు. తర్వాత 1a 2 సార్లు వచ్చేసింది, 1b 2 సార్లు వచ్చేసింది, 1c రాస్తుంది చూడండి. 1c 3b 2a రాసుకోవచ్చు లేదా? రాసుకోవచ్చు. మరి 6 వచ్చాయిగా, ఈ కాకుండా ఇంకేమైనా వస్తాయి మీరు ట్రై చేయండి చూద్దాం. వస్తాయమ్మా? రావట్లేదు. రావమ్మా, ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ వాడేసాం మనం, కాబట్టి ఇంకా అంతకన్నా ఏం కొత్తగా వచ్చేమో ఉండవు అక్కడ. అర్థమవుతుంది? అదమ్మ విషయం. ఇలా వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫార్ములా మీకు 3 చెప్పాను నేను. 1 ఫంక్షన్స్ ఎన్ని వస్తాయి? వన్ ఫంక్షన్ రావడం కండిషన్ ఏంటి? Different elements in A have different images in B, sir. అలా కండిషన్ గా అంటే అది నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ రావడం కండిషన్ ఏంటి అని అడుగుతున్నాను. N of A P N of B. ఎన్ ఆఫ్ ఏ కాదు తప్పది, ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ. ఎస్ సార్ ఒకసారి చెప్తాను చూడండి, ఒకసారి 3 కండిషన్ చెప్తాను చూసుకోండి జాగ్రత్త. ఇప్పుడు 1 ఫంక్షన్ వచ్చేటప్పటికి కండిషన్ ఏంటంటే ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ ఎప్పుడంటే ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ అయినప్పుడు. అలాగే 0 ఎప్పుడు ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయినప్పుడు. తర్వాత ఆన్ టు ఫంక్షన్ చెప్తాను చూడండి. ఆన్ టు ఫంక్షన్ లో ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 2 అయినప్పుడు
ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు ఎన్ని ఆంటూ ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి అంటే 2n-2 ఫామ్ అవుతాయి. ఎప్పుడంటే ఇఫ్ బి ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి? తక్కువ ఉండాలి. ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు. అలాగే 0 అవుతుంది ఎప్పుడంటే ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి అయినప్పుడు. తర్వాత ఆన్ టు ఫంక్షన్ కాకుండా బైజెక్టివ్ కావాలంటే బైజెక్టివ్ ఫంక్షన్స్ బైజెక్టివ్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవ్వాలి. ఈ మొత్తం వాల్యూని ఎన్ అనుకుంటే నేను నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఎన్ ఫ్యాక్టర్ ఫామ్ అవుతాయి ఏ నుండి బికి. అర్థమవుతుందా? అలాగే ఎన్ని ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ మీకు క్వశ్చన్ నోట్ ఇస్తారు చూడండి ఒకసారి. ఎక్సైజ్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చారా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫామ్ అని చెప్పి చూడండి ఒకసారి. ఇచ్చేటండి చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి రోమన్ నెంబర్ 1 లో. ఇచ్చాడా? ఎస్ సార్. రోమన్ నెంబర్ 1 లో థర్డ్ క్వశ్చన్ ఇచ్చేది సార్. మీకు ఇందాక ఏం చెప్పాను? ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ అని చెప్పానా లేదా? చెప్పానా? చెప్పారు సార్. అంటే ఏ నుండి బికి ఎన్ని ఫంక్షన్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు అనుకోండి క్వశ్చన్. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి. గుర్తుపెట్టుకోండి, వెనక నుంచి వస్తాం అన్ని. మనకి జీవితం అంతా కూడా ఇక్కడ అంతా కూడా ఇంగ్లీష్లో చూడండి. వెనక నుంచి వస్తాం మనం. నేను తింటున్నాను అంటే అక్కడ ఐఎమ్ మీటింగ్ అని వస్తుంది అనుకుంటా. అలా కాదు. అంటే ఒకటి మన సెంటెన్సెస్ మీరు గమనిస్తే ఎక్కువ ఇంగ్లీష్లో మనం నేను వెళ్తున్నాను అంటే అక్కడ ఐఎమ్ గోయింగ్ అని వస్తుంది అనుకోండి. కొన్ని సెంటెన్సెస్ ఏంటంటే వెనక నుంచి వస్తాం. ఇలా కాదు, అవి చెప్పకూడదు. మంచి సెంటెన్స్ అదే మనం ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఉంటుంది కదమ్మా. అందులో చూడండి ఒకసారి కొన్ని అంటే నాకు కరెక్ట్ సెంటెన్స్ రావట్లేదు కానీ ఒక విషయం చెప్తాను. ఈ వర్క్ నేను చేస్తున్నాను అన్నాం అనుకోండి. ద వర్క్ డన్ బై మీ అని చెప్పంటామా? నాతో చేయబడుతుందని చెప్తామా? నేను చేశాను అంటే వర్క్ అన్నాం అనుకోండి. ఈ వర్క్ నేను చేశానని. దట్ వర్క్ ఈస్ డన్ బై మీ, నాతో చేయబడింది అని. అవునా? దట్ వర్క్ ఈస్ డన్ బై మీ అన్నప్పుడు చూడండి మీ అనేది చివరికి వెళ్ళిపోయింది. కానీ మనం తెలుగులో మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాం? నాతో చేయబడింది అన్నాం. అలాగా కొన్ని సెంటెన్సెస్ ఏంటంటే వెనక నుంచి వస్తాం ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే అన్ని వెనక్కే వస్తాయి. చూసుకోండి, ఎన్ ఆఫ్ బి ముందు మాట్లాడతాం. ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ. ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎన్ ఆఫ్ బి హోల్ పవర్ ఎన్ ఆఫ్ ఏ. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 2 మార్కులు క్వశ్చన్ ఇంపార్టెంట్. తర్వాత ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయితే కనుక నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఏమవుతాయి? 0 అయిపోతాయి. అదే ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు 1 ఫంక్షన్స్ ఏమవుతుంది? ఫార్ములా ఎన్ ఆఫ్ బి పి ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. అదే ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ 2 పవర్ ఎన్ మైనస్ 2 అవుతుంది. అదే ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి అయినప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ అంటే 0 అవుతుంది. అదే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బికి ఈక్వల్ అయ్యి ఎన్కి ఈక్వల్ అయితే కనుక ఎన్ ఫ్యాక్టర్లు అనేది బైజెక్టివ్ ఫంక్షన్స్ అవుతుంది. అదమ్మ విషయం. ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్స్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? ఎందుకనే అమ్మాయి చెప్పండి అమ్మా, మాట్లాడరేటమ్మా మీరు అసలు ఏ విషయం? కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? మణికంఠ త్వరగా, టైం అయిపోతుంది. చెప్పండి, కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? చెప్తాను చూడండి. range of function f containing only one element, sir.
A function f of a to b is said to be a constant function if the range of f contains only one element. బుక్ లేదు సార్ నా దగ్గర. ఫోన్లే అమ్మా, వెరీ గుడ్, బాగుంది, బాగా చెప్పు. ఏమంటే ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్ యొక్క రేంజ్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ద రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్, దెన్ ద ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే డొమైన్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా కో డొమైన్ లో ఒకే ఒక ఎలిమెంట్ తో మ్యాప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కొద్దిగా అలా వచ్చింది, ఇబ్బంది ఏమనుకోకండి. 4 5 ABCDE ఇలా ఉన్నప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందా? అవుతుంది సార్. ఫంక్షన్ అవుతుందా? అవుతుంది. మరి ఇప్పుడు ఇలా ఇటువంటి ఫంక్షన్ మనం ఏమంటాం అంటే, ఇక్కడ చూడండి, దీని యొక్క రేంజ్ సెట్ లో ఏముంటుంది? ఎలిమెంట్ సి ఒకటే కదా ఉంటుంది. ఎస్ సార్. అంటే రేంజ్ సెట్ అంటే ఏంటి? ఎందుకని రేంజ్ సెట్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఇమేజెస్ అంటాం. సెట్ ఆఫ్ ఇమేజెస్ ఏవైతే ఉందో దాని రేంజ్ అంటాం మనం. కాబట్టి 1 యొక్క ఇమేజ్ ఎంత? సి. 2 యొక్క ఇమేజ్ సి. 3 యొక్క ఇమేజ్ సి. 4 యొక్క ఇమేజ్ సి. 5 యొక్క ఇమేజ్ సి. మరి సెట్ లో రిప్లేషన్ ఉంటుంది కాబట్టి సి 5 సార్లు ఎక్కదు, ఒక సి అయితే చాలు. కాబట్టి రేంజ్ సెట్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అయితే దాన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. మరి అటువంటి కాన్స్టెంట్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయంటే ఎన్ ఆఫ్ బి ఫామ్ అవుతాయి. ఎన్ ఆఫ్ బి ఫామ్ అవుతాయి. అవి ఏంటో చెప్పనా? ఈ 5 ఎలిమెంట్స్ సితో మ్యాప్ అవడం ఒక కాన్స్టెంట్ ఫంక్షన్, ఈ 5 ఎలిమెంట్స్ ఏతో మ్యాప్ అవడం మరొక కాన్స్టెంట్ ఫంక్షన్, ఈ 5 ఎలిమెంట్స్ బితో మ్యాప్ అవడం ఒక కాన్స్టెంట్ ఫంక్షన్, డితో మ్యాప్ అవడం 4th వన్, ఈతో మ్యాప్ అవడం 5th వన్. అయిపోయింది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇదమ్మా విషయం. ఇంకా చెప్పాలనుకున్నది నేను మీకు పెండింగ్ ఉన్నది ఏంటంటే, ఎన్ ఆఫ్ బి అనేది 2 అయినప్పుడు ఆన్ 2 ఫంక్షన్స్ 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ 2 అని చెప్పేసాను. అది బిఐ వాల్యూ ఎన్ ఆఫ్ బి వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫార్ములా ఉంటుంది. ఎన్ ఆఫ్ బిపి ఎన్ ఆఫ్ ఏ అది ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. ఎన్ పవర్ ఎం మైనస్ 1 మైనస్ ఎన్ మైనస్ అలా వస్తుంది. అది మాత్రం నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అంతే, అది ఒక్కటి చెప్పేసి మనం సమ్స్ లోకి వెళ్తాం. మాక్సిమం రేపు ఎక్సర్సైజ్ అయిపోవచ్చు. రేపు మీరు ఎన్ని గంటలకు లాగిన్ అవుతారంటే 3కే లాగిన్ అవ్వండి. ఓకే సార్. 3కి కరెక్ట్గా 3కి లాగిన్ అవ్వండి. ఏమా? సరే, రేపు Okay. మాక్సిమం ఎక్సర్సైజ్ అయిపోయిందని చూసుకుందాం. ఓకేనా? ఆ సమ్స్ మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి చాప్టర్ సెకండ్ చాప్టర్ చేయండి. ఫస్ట్ మాత్రం మీరు డిమోవర్స్ సంబంధించిన 7 మార్క్స్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేయండి ఫస్ట్. ఆ తర్వాత డిమోవర్స్ 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేసుకోండి. ఇంకా చాప్టర్ అయిపోద్ది. ఆ చాప్టర్ నుంచి మినిమం ఎంత కాదనుకున్నా 28 మార్క్స్ ఏమో 7 మార్క్స్ వస్తున్నాయి. అలాగే 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ ఏమో 2 మార్క్స్ వస్తాయి. 28 4 అనుకోండి, లేదంటే 6 అనుకోండి. 28 4 ఎంత? 32 లేదా 34 మార్క్స్ వస్తున్నాయి 50 మార్క్స్ కి కూడా. కాబట్టి ముందు ఆ చాప్టర్ అవగొట్టుకోండి. డిమోవర్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థియరమ్స్ చేయండి, కంపల్సరీగా థియరం ఇస్తాను అంటే ఇద్దామని ఉంది, దాన్ని బట్టి ఆలోచిస్తాను నేను. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే థియరమ్స్. మనకి డిమోవర్ థియరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ ఒకటి, డిమోవర్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ ఒకటి, రెండు చెప్పాను. అవి రెండు కూడా చేసుకోవాలి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. మీరు బద్దకించకుండా మీరు ఏం చేస్తారంటే సమ్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మనకి ఇక్కడే జరుగుతుంది, క్లాస్లోనే జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే